నమస్కారం కుంస శ్రీనివాస్ ఛానల్ తరపున మీకు స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి విషయాలు అన్నీ కూడా లీగల్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అందరికీ ఉపయోగపడేటువంటి ఛానల్ ఇది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కానీ ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకోసం మీకు బెల్ సింబల్ని ప్రెస్ చేయమని చెప్తున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పట్లో సోషల్ మీడియా మీద ఎక్కువ మంది స్పెండ్ చేయడం జరుగుతుంది, మెయిన్ యూత్. ఈ విషయమై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి మీకు తెలియజేస్తాను. జస్టిస్ చలమేశ్వరరావు గారు అలాగే నారిమన్ గారు, ఆర్ఎఫ్ నారిమన్ అనేటువంటి ఇద్దరు జడ్జెస్ ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. పూర్వం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఒక న్యూస్ పెట్టినట్టయితే, ఒక భావ వ్యక్తీకరణ చేసినట్టయితే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగేది. ఒక రెండు ఉదాహరణలు చెప్తాను. యూపీలోని ఆజం ఖాన్ అనేటువంటి ఒక యూపీ లీడర్ మీద ఒక 12 సంవత్సరాల కుర్రాడు 12వ తరగతి చదువుతున్న అబ్బాయి ఏమో ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ పెడితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇద్దరు గర్ల్స్ని మహారాష్ట్రలోని శివసేన అధ్యక్షుడు బాల్ ఠాకరే మీద ఒక పోస్టింగ్ పెడితే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసే అధికారాన్ని పూర్తిగా సుప్రీంకోర్టు తీసేసింది. ఎందుకు తీసింది అంటే సెక్షన్ 66Aకి క్లారిటీ లేదు. ఏ విషయం మీద ఆ సెక్షన్లో క్రైమ్ నమోదు చేయాలి అనేటువంటిది క్లారిటీ లేదు ఒకటి. రెండోది ఏంటంటే భావ వ్యక్తీకరణ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ రైట్, అలాగే ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేస్తుంది. సెక్షన్ 19 క్లాజ్ A రెడ్ విత్ 19 క్లాజ్ 2 అనేటువంటిది ఈ సెక్షన్ వల్ల ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏం చేసిందంటే సెక్షన్ 66A అనేటువంటిది స్ట్రక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. వాట్సాప్లో ఏదైనా పోస్టింగ్ పెట్టినా అడ్మిన్కి ఎటువంటి ఇబ్బంది లేదు, అలాగే అరెస్ట్ చేసే అధికారం కూడా పోలీసులకి అనేటువంటికి లేదు. ఈ విషయాన్ని స్టూడెంట్స్ కానీ అందరూ తెలుసుకోవాలి. అలాగని అసభ్యం లేదా పర్సనల్కి సంబంధించినటువంటి విషయాలు మాత్రం పోస్టింగ్ పెట్టకూడదు. ఒక భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు నేను ఎలాగైతే కొన్ని పోస్టింగ్స్ వీడియోస్ నా అభిప్రాయాన్ని నేను మీకు ఎలా తెలియజేస్తున్నానో అదే రకమైనటువంటి భావ వ్యక్తీకరణ వరకు మీకు ఉపయోగపడుతుంది. ఒక్క సెక్షన్ 66A కింద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చేటువంటికి ఎటువంటి ఇబ్బంది లేదు, పోలీసులకి అరెస్ట్ చేసే అధికారం కూడా లేదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి, మీ ఫ్రెండ్స్ కాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ మంచి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు మంచి జడ్జిమెంటు. అలాగే రవిశంకర్ యూనియన్ ఐటీ మినిస్టర్ ఎవరైతే రవిశంకర్ గారు ఉన్నారో ఆయన కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలని చెప్పేసి దీన్ని చాలామంది, అలాగే చిదంబరం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి జడ్జిమెంట్లు మరిన్ని రావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది. జై హింద్.